హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వీడియో ఏమంటే, నేనైతే లెంత్ వీడియోలు చేసి 4 రోజులు 5 రోజులు అవుతుంది కదా. ఈ రోజైతే లెంత్ వీడియో పెడుతున్నా. అది కూడాను బోట్ నెక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. ఈరోజు నేను ఈ సైజులు కొలతలు ఏమి చెప్పట్లేదండి. కాకపోతే నేను వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి. చూసి మీకు వీడియోలోను నేను ఏ విధంగా కొలతలు తీసుకుంటున్నాను, ఏ విధంగా బోట్ నెక్ ప్రిన్స్ కట్ పెట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. అయితే కొన్ని విషయాలు అయితే నేను మాట్లాడాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. కిందది పైది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ అనమాట. శారీ మీదకి ఇదిగోండి ఈ శారీ అనమాట. ఈ శారీ మీదకి ఆపోజిట్లో అయితే వచ్చింది. 2 బ్లౌజులు అయితే కుట్టేశాను, అవి పంపించేశాను. ఇంకొక 2 బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇంట్లో కూడా ఉన్నాయండి. ఆ బ్లౌజ్ మీదకి అయితే ఆ శారీ మీద బ్లౌజ్ అయితే వాళ్ళు అన్నారు కదా, బోట్ నెక్ పెట్టి ప్రిన్స్ కట్ పెట్టండి, డీప్ పెట్టమన్నారు బోట్ నెక్కి. డీప్ అయితే వాళ్ళ ఆది బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. వాళ్ళ ఆది బ్లౌజ్ కూడాను మనకి జిమ్మి శారీస్ మీద స్టిచ్చింగ్ చేసిన క్లాతేనండి. ఈరోజు టాపిక్ ఏమంటే ఏం లేదు, నేను కొన్ని విషయాలు అయితే కొంచెం యూట్యూబ్ ఛానల్ వల్ల ఎంత స్ట్రగుల్ అవుతున్నాము, దానివల్ల ఏం పొందుకుంటున్నాము, దానివల్ల మనం ఏం లాభం వస్తుంది అన్నది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని ఒక సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఇదనమాట. కాలేజ్ స్టూడెంట్ అండి, నర్సింగ్ చదివే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. కాలేజీలో ఫెస్టివల్ ఉందని చెప్పి శారీస్ అన్నీ నా దగ్గరికి పంపించారు. ఏలూరు నుంచి మా ఊరు వచ్చినాయి అనమాట. చూడండి ఈ ఆది బ్లౌజ్ తోటి కొలతలన్నీ నేను ఎలా తీస్తున్నాను. ఈ బోట్ నెక్కి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి నేను బోట్ నెక్ ఏ విధంగా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను కొలతలు ఏమీ చెప్పను ఈ వీడియోలో అయితే. నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. అసలు నేను ఈ నెలలోనూ ఫస్ట్ తారీఖు అండి, ఈ రోజు వచ్చేసి 25వ తారీఖు కదా, సరే ఫస్ట్ కాదు, 10వ తారీఖు నుంచి జనవరి 10, ఈ 10వ తారీఖు వారి నుంచి నేను వీడియోలు చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలు చేస్తున్నలోను కొంచెం నాకు ఏమవుతుందంటే, ఈ చేసే వీడియోల కోసం చాలా టైం అనేది దీనికోసం మేము పెట్టేస్తున్నాం అనమాట. అంటే ఏంటి, వ్యూస్ అనేది రావట్లేదు. వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం వీడియోలు మాత్రానికి కంటిన్యూగా పెట్టాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్లోనూ కంటిన్యూగా పెడుతున్నాను. ఈ సోదంతా మాకు ఎందుకు అని అన్న వాళ్ళైతే ప్లీజ్ అండి స్కిప్ చేసేసేయచ్చు, మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి. ఈ ఛానల్ పెట్టడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఎన్ని వీడియోలు చేశాను, ఈ మధ్యలో ఎన్ని నాకు ఒడిదుడుకులు వచ్చినవి, అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి రీజన్ మెయిన్ ఏంటంటే, నాకు ఇంట్లోనూ కొంచెం ఫైనాన్స్గా ఇబ్బంది. ఏంటంటే ఇప్పుడు హౌస్ వైఫ్గా మేము ఉంటున్నాము, కానీ అలా అని కొంచెం వెనకాల పిల్లలని కొద్దిగా ఇంట్లో సంసారం అన్న తర్వాత ఇంకా అనేకమని వస్తాయండి. ఖాళీగా అయితే ఒక హౌస్ వైఫ్ అన్నంత మాత్రాన ఖాళీగా ఉండడానికి అయితే లేదండి. నేను ఇంతకుముందు అయితే నేను స్కూల్లోనూ చేసేదాన్ని. చేసి అక్కడ టీచర్ బట్టలు తీసుకొని సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి 5:30 అయ్యేది, 6. అక్కడ బట్టలు తెచ్చి నైట్ అంతా స్టిచ్ చేసి మళ్ళీ ఉదయం నేను పొద్దున్నే 9 గంటలకల్లా మళ్ళీ స్కూల్లో ఉండాలన్నమాట. ఆ స్కూల్లో టీచర్ బట్టలు అక్కడే చేతి పనులు అవి చేసుకుని నేను అక్కడ టీచర్లకి బట్టలు అయితే ఇచ్చేసేదాన్ని. నాకు ఇన్కమ్ అనేది, నాకు ఇటు జీతం వచ్చేది, అటు బ్లౌజులు స్టిచ్ చేసుకునేవి వచ్చేవి. నాకు వెళ్ళలేదన్నా బ్లౌజుల మీద 200 300 వచ్చేవి. నా జీతం 300 అనమాట డైలీ. నాకు అలాగే డైలీ 500 వచ్చేదనమాట. కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి రీజన్ మెయిన్ ఏంటంటే, మనకి నేను ముందు ఒక ఛానల్ పెట్టానండి. ఆ ఛానల్కి అయితే వంట వీడియోలు పెడదామని చెప్పి కుకింగ్ వీడియోలు కానీ పెట్టి కుకింగ్ చేశాను. 2 వీడియోలు 3 వీడియోలు చేశాను. కానీ అప్పుడు నాకు యూట్యూబ్ గురించి సరిగ్గా తెలియదు అనమాట. సరిగ్గా తెలియకపోయినా సరే ఒక 2 సంవత్సరాల వరకు నేను యూట్యూబ్ ఛానల్ బాగా చూసేదాన్ని. ప్రతి వీడియోలు కూడాను కంటిన్యూగా చూసేదాన్ని అనమాట. ఎలా అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చిగా కంటిన్యూగా చూసేదాన్ని. వంట వీడియోలు చూసేదాన్ని, టైలరింగ్ వీడియోలు చూసేదాన్ని. అయితే చూడగా నాకు ఒక రోజున నాకు తెలిసిన ఆవిడ యూట్యూబ్ ఛానల్లో కనిపించింది. ఇదేంటి నాకు తెలిసిన ఆవిడ కదా అని చెప్పి వాళ్ళని నేను కనుక్కోవడం జరిగిందనమాట.
అయితే ఆవిడ అన్నారు, నాకు కొంచెం హెల్త్ కండిషన్ బాగుంటలేదు, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి, నేనైతే బయటకు వెళ్ళటానికి అయితే లేదు. ఇలాగ మాకు తెలిసిన వాళ్ళు అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఇంక ఇవ్వాలి కదా, రేపైనా ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంటికాడ ఉండి ఊరికనే ఉంటే మనకి ఏం వస్తుంది, మనకున్న పనే మనం అందులో చూపించాలి. వ్లాగ్ లాగైనా సరే, వ్లాగ్స్ చేస్తున్నారు కదా, మన ఇంట్లో చేసుకునే పని వరకే అని చెప్పి అయితే అన్నారండి. సరే కదా అని చెప్పి నేను నీకు ఇంకా ఏదైనా వర్క్ వస్తే గట్టా చేసుకోవచ్చు, ఇంట్లో పనే కాదు అని చెప్పేది అన్నారు. నేను ఒక వారం రోజులు 10 రోజులు ఆలోచించి సరేలే, నాకు వచ్చిన పని ఏంటి, నేను బాగా వంటలు చేస్తాను కాబట్టి వంట వీడియోలు పెడదామని చెప్పి ఫస్ట్ అయితే నేను రత్న తులసి కుకింగ్ అండ్ టైలరింగ్ అని చెప్పి పెట్టామండి. పెడితే దాంట్లోనూ నాకు అసలు అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటో తెలీదు, ఆ వీడియోలు ఎలా పెట్టాలో తెలీదు, అవి వీడియో షూట్ చేసుకోవడం కూడా తెలిసేది కదా, ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు నా కింద మళ్ళీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అనుకోండి నాకు అన్నీ తెలుసు కనుక నేనే సొంతంగా తీసుకుంటాను, అప్లోడ్ నేనే చేసుకుంటాను, థంబ్నెయిల్ నేనే పెట్టుకుంటాను. వీడియోని ఎంతవరకు పెట్టుకోవాలి, మనకి వీడియో ఎన్ని నిమిషాల వరకు వెళ్తే చూస్తారు, జనాల్లోకి వెళ్ళద్దు, అన్ని విషయాలు తెలుసుకున్నాను ఇప్పుడు. కానీ అప్పుడు నాకు అసలు యూట్యూబ్ ఛానల్ అంటేనే తెలియకుండా నేను వీడియోలు ఎలా చేస్తున్నావు అని చెప్పి జనాలు అడుగుతారు కూడాను. కాకపోతే నాకు ఒక 3 వీడియోలు చేశానండి. ఆ 3 వీడియోలకు కూడా ఒక మనిషి నాకు ఫోన్ పట్టుకుని చేయాలి, మళ్ళీ వాళ్ళే థంబ్నెయిల్ పెట్టాలి, వాళ్ళే అప్లోడ్ చేయాలి, వాళ్ళే మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నాకు ఫోన్ కూడా సరిగ్గా లేదండి. సరిగ్గా లేకపోవడంలోనూ నాకు అసలు ఏం నచ్చలేదు. యూట్యూబ్ ఛానల్ అంటున్నారు ఏంటిది అని చెప్పి నేను మానేసి 3 నెలలు అలాగే ఉండిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఏమైనా ఆలోచన వచ్చిందంటే, నాకు తెలిసిన వాళ్ళందరూ నీ చేతిలో ఇంత టాలెంట్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి ఏమైంది నీకు అని చెప్పి తెలిసిన వాళ్ళు అడిగారు అనమాట. అంటే నేను ఇలాగ యూట్యూబ్ ఛానల్ పెట్టానని సంగతి తెలిసి నన్ను అడిగారు, ఇలా పెట్టు మానేసావు ఎందుకని చెప్పి అడిగితే, వాళ్ళైతే కొంచెం నేను చేసే పనిని అంతా చూశారు కాబట్టి, ఇలా కాదు, నీకు చేసే పని నీ చేతిలో ఉంది, అది చాలు, ఇంకా నువ్వు వేరే చోటకి ఒకళ్ళ కిందకి వెళ్ళి పని చేయాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు బ్లౌజులు కుడుతున్నావు కదా, ఆ కటింగ్లు ఆ స్టిచ్చింగ్లే అందులో పెట్టు, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, స్కిప్ చేసేస్తారు, అవసరం లేదు. నువ్వు బ్యాడ్ కామెంట్లు ఏమైనా వచ్చినా సరే నువ్వేం చేస్తున్నావని బ్యాడ్ కామెంట్లు పెడతారు, నీ వాళ్ళే అందరూ ఎవరేమంటారని చెప్పి నాకు కొంచెం ధైర్యం కలిగించే మాటలు చెప్పి, నాతోటి అలాగా కొంచెం నాకు వెనకమాలుండి ధైర్యం చెప్పి, నాకు అలా కొంచెం చెప్పిన వాళ్ళు కొద్దిగా టీచర్లని మేడమ్స్ అని తెలిసిన వాళ్ళు ఉంటే అలా చెప్పారు. అలాగే అందులోనూ నాకు మా ఇంట్లో పిల్లలు కూడా బాగా చదువుకుని ఉన్నారు కాబట్టి ఇంక ఇలా కాదని చెప్పి నేను పిల్లల్ని చెప్పి మా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఇలాగా పెట్టి వదిలేయడం కాదు, అసలు నాకు దాని గురించి అవగాహన అనేది లేదు కాబట్టి నాకు దాని గురించి చెప్పండి మీరు. అసలు వీడియోని ఎలా తీసుకోవాలి, అది ఎలా పెట్టుకోవాలి, కెమెరా ఎలా పెట్టుకోవాలి, ఎలా తీసుకోవాలి, మన స్టిచ్చింగ్ వీడియోలు ఎలా పెట్టుకోవాలి, దానికి మనం అప్లోడ్ ఎలా చేసుకోవాలి, వంటల వీడియోలు చేసినా సరే ఏ వీడియో అయినా సరే కంటిన్యూగా ఒకటే పెట్టాలని నేను గట్టిగా సంకల్పంగా అనుకుని అయితే నా పిల్లలకైతే నేను చెప్పుకున్నానండి. చెప్పి నేను పిల్లల్ని ఒప్పించుకున్న తర్వాత మళ్ళీ మా ఆయనకి చెప్పాను అనమాట. సరే నువ్వు ఇంట్లో ఉండి చేసుకునే పనికి నేను ఎందుకు కాదంటానని చెప్పేసి ఆయన అయితే నాకు ఏం అడ్డం చెప్పలేదనమాట. కానీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసేదాకా నేను నేర్చుకున్న తర్వాతనే స్టార్ట్ చేశాను అనమాట. ఈ వీడియోని ఎలా అంటే, ఇప్పుడు నాకు ఒక వీడియో నేను ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే నేను పోయిన సంక్రాంతి 2024 స్టార్టింగ్లోను సంక్రాంతి పండగ రోజున ఇంట్రడక్షన్ వీడియో అయితే తీసానండి. అది కూడా నాకు రాలేదనమాట. ఇక్కడైతే నాకు పిల్లల ముందు వాళ్ళ ముందు వీళ్ళ ముందు మాట్లాడాలంటే బెరుగ్గా ఉంటుందన్నమాట. ఇలా బెరుగ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను డాబా పైకి వెళ్ళి ఆ వీడియో కూడా ఒక్క నిమిషమే, ఎక్కువ కూడా నేను ఇవ్వలేదు. అలా తీసిన తర్వాత కూడా నేను మళ్ళీ పండక్కి పప్పలు అవి చేసుకున్నవి, బిర్యానీ చేసుకునేవి, చికెన్లు మటన్లు వండుకునేవి, అలా కొన్ని వీడియోలు పెట్టాను. పెడితే వాటికి వ్యూస్ బాగానే వచ్చినాయి. అంటే వేలల్లో అయితే రాలేదండి, వందల్లోనే వచ్చినాయి. తర్వాత నేను ఒక బ్లౌజ్ కటింగ్ పెట్టాను అనమాట. అది కూడా మా అక్క కూతురు శృతి ఫోన్ పట్టుకుంది. ఇంకా ఆ పిల్లతోనే ఫోన్ పట్టుకోమని నేను ఒక వీడియో తీసానండి. అది బ్లౌజ్ కటింగు, క్రాస్ బ్లౌజు, అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్లతో చూపించాను. నాకు ఆ వీడియోకి వ్యూస్ బాగా వచ్చింది, 1K వచ్చిందనమాట. అప్పుడు నాకు అనిపించింది నా దగ్గర టాలెంట్ ఉంది, నేను చేయగలుగుతాను, నాకు కొంచెం తెలివి కావాలి, అంటే మనకు తెలివి లేదని కాదండి, ఇలా వీడియోలు తీసుకునే తెలివి కావాలి, నాకు వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలని చెప్పి అప్పుడు నా చిన్న కూతుర్ని, మా చిన్నమ్మాయి లలితారాణి పిల్లకి చెప్పి వీడియోలు నాకు నేర్పించింది, ప్రతి ఒక్కటి నేర్పించిందండి. వీడియోలు అమ్మ ఇలా తీసుకో, నీ దగ్గర నీకు తెలిసిన కటింగ్ అంతా చెప్పు,
అని చెప్పి నేను అలా వీడియోలు తీసిన తర్వాత వ్యూస్ అనేది 1K వచ్చిందండి. ఇంకప్పటి నుంచి నాలో ఇక కొంచెంగా టాలెంట్ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పి ప్రతి వీడియోగాను నేను బ్లౌజ్ కటింగు అలాగే స్టిచ్చింగు అంటే నాకున్న పనే నేను చూపించింది. కాకపోతే అది ఎలా మాట్లాడాలి, వాయిస్ ఎలా ఇచ్చేవాలి అంటే నేను డైరెక్ట్గా మాట్లాడలేకపోయేదాన్ని. వీడియో తీసేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డానండి. చాలా అంటే అసలు ఎంత కష్టపడ్డానంటే నాకు రావట్లేదు. అది మళ్ళీ ఆపేయటం, వెనక్కి వెళ్ళిపోవటం, దానికి డిలీట్ చేసేస్తాం, మళ్ళీ వాయిస్ పెట్టడం. అలాగా 4-5 వీడియోలకు కానీ నేను వాయిస్ ఇవ్వడం నేర్చుకోలేదు. అలా ఇచ్చిన తర్వాత కొంచెం నా వీడియోలకి వ్యూస్ పెరగటం అనేది మొదలైందనమాట. నాలో ఎక్కడ లేని అదొక ఆనందం అనమాట. నేను ఏ పనికి వెళ్ళొచ్చినా మళ్ళీ సాయంత్రానికి నేను స్కూల్లో పనిచేసి వచ్చిన సాయంత్రానికి వీడియో పెట్టుకోవాలి, అప్లోడ్ చేసేయాలి. సాయంత్రం 5:30-6 లోపు వచ్చేసి నేను రాగానే వీడియో పెట్టుకుని ఈ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే నేను ఏదో కటింగు ఏదో స్టిచ్చింగ్ కాదండి, నేను బ్లౌజ్ కటింగ్లే చేయాలని చెప్పి డ్రెస్సులు బ్లౌజ్ కటింగ్లే పెట్టుకున్నాను అనమాట. ఫ్రాకులు నాకు ఏది వస్తే అది దానికి నేను కంటిన్యూగా వీడియోలు అయితే చేశాను అనమాట. చేసిన తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్లో అసలు ఇప్పుడు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నేను సంతోషంగాను వీడియోలు చేశానండి. కానీ అదే ఆనందం సంతోషం ఇప్పుడైతే నాలో అయితే లేదనమాట. ఎందుకంటే ఆ వీడియోలు చేయడం చాలా అదృష్టంగా భావించాను నేను, చాలా అదృష్టంగా. నేను ఇంత చదువులేని దాన్ని నేను యూట్యూబ్ ఛానల్లోనూ ఇది అసలు ఏ లెవెల్లోకి వెళ్ళొద్దే, మన వీడియోలు ప్రతి ఒక్కరికి వెళ్తుంది, ఇది పబ్లిక్ కదా అని చెప్పి నేను చాలా రోజులు భయపడ్డాను. కానీ తర్వాత నా వీడియోలు కొంచెం క్లిక్ అవుతున్నాయండి. ఫస్ట్లోనూ మొదట్లో రాలేదు, కొన్నాళ్ళు చేయగా కొంచెం బాగా వచ్చినాయి అనమాట. వ్యూస్ అనేది బాగా వచ్చింది. అలాగే చేయగా నిజంగానే చెప్తున్నానండి, ఈరోజు వీడియో పెట్టకపోతే ఆ రోజంతా నేను డల్గా ఉండేదన్నమాట. నేను వీడియో చేయలేదు ఇవాళ, అన్న తినడం మర్చిపోయేదాన్ని, కానీ ఈ వీడియో పెట్టుకోవడం మాత్రం మర్చిపోయేదాన్ని కాదండి. నైట్ పూట కూడా నిద్రపోకుండా వీడియోలు తీసి నేను అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనకున్న టాలెంట్ ఏంటండి, బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అంటే అందరికీ రాదు. అది అందరికీ మనకి లేడీస్కి అనేది అది అందరికీ అవసరమైన పనే. ఇప్పుడు ప్రతి ఒక్క టైలర్ అవ్వాలి, మన ఇంట్లో ఒక మిషన్ ఉండాలి, మన ఇంట్లో టైలర్ ఉండాలి, బయటికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోకూడదు. మన చేతిలో పని ఉంటే అది మనతోనే ఉంటుంది. కాబట్టి అలా అని నేను ఆలోచించి ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది, నేను ఆలోచించినట్టే ఉంటుంది. సరే అయితే తప్పే ఉంది, ఇప్పుడు మనం ఏమైనా బయటికి వెళ్ళి మనం ఏమైనా తప్పేం చేస్తున్నామా, లేదు కదా, ఇంట్లో కూర్చుని వీడియోలు తీసుకుంటున్నాం, ఎవరికేం నష్టం అని చెప్పి నేను అలా తీసానండి. తీసిన తర్వాత కూడా కొన్నాళ్ళకి నేను ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఒక కొట్టు దగ్గరికి వెళ్ళినా, ఒక నలుగురు కూర్చున్నాక చోటుకి వెళ్ళినా నన్ను చూసి వీడియోలు చేస్తున్నానని నేను ఫస్ట్ స్టార్టింగ్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటాను కదండి. నన్ను చూడంగానే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి నన్ను ఎటకారం చేయటం అలాగా స్టార్ట్ చేశారనమాట. నా చుట్టాలు, నా బంధువులు, బయట వాళ్ళు ఎవరు కాదండి, నా చుట్టాలు, నా బంధువులే. అలా చేయడం వల్ల నాకు చాలా బాధ కలిగేది. నన్నేంటి ఇమిటేట్ చేసి మాట్లాడుతున్నారేంటి, నేనేం తప్పేం కాదు కదా, ఛానల్ అన్నా పెట్టుకున్నాం, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాము, యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ మనం అందరికీ హాయ్ అని చెప్పాలి కదా, ఇలాగే కదా మాట్లాడాలి, నేనేమన్నా ఇంకేం తప్పుగా ఏమైనా చెప్తలేదు కదా, వీళ్ళు ఎందుకు ఇలా నన్ను ఇలా భావించి నన్ను ఇలాగ ఎటకారం చేస్తున్నారు ఏంటని చెప్పి చాలా బాధపడేదాన్ని అనమాట. కానీ నేను అలా చేస్తుండే ఇంకా మా పిల్లలు అనేవాళ్ళు కొంచెం నాకు నిజంగా వెనకమాల సపోర్ట్, ఏదైనా నన్ను బూస్టింగ్ అనమాట. నువ్వు ఏం పట్టించుకున్నట్టు నువ్వు యూట్యూబ్ ఛానల్ చేయలేవు, ఏలాకోలం చేస్తారు. కాకపోతే మా పిల్లలతోటి ఇబ్బంది ఏంటంటే నువ్వే ఉండు, నువ్వే చెయ్యి, వాయిస్ నీదే ఉండాలి, కానీ మా వరకు వస్తే మా వరకు తీయొద్దు వీడియోలు అని చెప్పి మా పిల్లలు ఒక నిబంధన అనేది పెట్టేశారనమాట. ఎందుకంటే కాలేజ్ చదువుతున్నాము, కొంచెం వాళ్ళు కొద్దిగా గిల్టీ ఫీల్ అవుతారు, అందరూ చూస్తారు కదా, ఎందుకులే మళ్ళీ ఇప్పుడు నేను ఫీల్ అయినట్టే, నన్ను నలుగురిలో ఉన్నప్పుడు అందరూ ఎలా అన్నారో నేను ఫీల్ అయినట్టే పిల్లలు కూడా రేపు పొద్దున్న నలుగురిలోకి వెళ్ళినప్పుడు అలా కానీ అంటే కనుక మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పి వాళ్ళనైతే తీయకుండా వీడియోలు ఎన్ని చేసినా నా వరకే చేసుకుని నా వరకే నేను మాట్లాడుకుని, ఏదైనా బర్త్డేలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడైతే నేను షార్ట్ వీడియోలు ఖచ్చితంగా పెడుతున్నానండి. ఇంకా కొన్ని మాటలు మీతో అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా అయిపోయింది. లాస్ట్లోనైతే లైనింగ్ మెయిన్ క్లాత్ మీద అయితే నేను కటింగ్ చేసేసరికి కరెంట్ పోయిందనమాట. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి వచ్చింది.
ఇక అయితే అది నేను డిలీట్ చేసేసాను. ఆ వీడియో అయితే ఉండదండి. లాస్ట్‌లో లైనింగ్ చూపిస్తాను కానీ మెయిన్ క్లాత్ అది కటింగ్ ఉండదనమాట. మిగతా ఇంకా చాలా విషయాలైతే మీతో మాట్లాడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలోనైతే ఖచ్చితంగా మీతోటి అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ ఛానల్‌లో నేను పొందుకున్నది ఏంటి, నేను నష్టపోయింది ఏంటి, జనాలు అనే మాటలేంటి, అసలు ఈ ఛానల్ పెట్టిన తర్వాత నేను ఏం సంపాదించుకు తిన్నాను, నేనేం సుఖపడుతున్నాను, నేను నలుగురిలోనూ నేను ఏమి చెప్తున్నాను, నా వల్ల ఎదుటోళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, నేను సమాజంలోనూ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎట్లుంటున్నాను అన్నది పూర్తి వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో కానీ నచ్చితే కనుక ప్లీజ్ అండ్ కామెంట్ చేయండి. అలాగే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ వ్యూస్ పెరక్క నేను చాలా డల్ అయిపోతున్నానండి. వీడియోలు పెట్టబుద్ధి కావట్లేదు. చూడండి నేను ఎన్ని రోజుల క్రితం వీడియోలు పెట్టాను, మళ్ళీ ఈ రోజు పెడుతున్నాను అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ అండి, నేను ఎలాగో ఇప్పుడు చేసే వర్కే కదా నేను వీడియోలు అప్లోడ్ చేసేది. ఇది ఏమైందండి, మాలాంటి వాళ్ళని చిన్న చిన్న ఛానల్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.